హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. హ్యాపీ సండే అండి అందరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సండే అంటే అందరికి హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు. బట్ నేను అలా కాదు. సండే వచ్చిందంటే డబ్బల్ వర్క్ ఎక్కువ అయిపోద్ది. ఈ రోజు సండే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? చికెన్ 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 ఓ ఓ ఓ ఓ చికెన్ అండి మాది. చూరా, ఫస్ట్ ఆనియన్స్ అలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. వెంటనే మనం తెచ్చుకున్నవి ఉంటాయి కదా, చికెన్ మటన్ సంథింగ్. నేనైతే చికెన్ తెప్పించుకున్నాను. చికెన్ తీసి అలా నీట్ గా వాష్ చేసుకొని 1-3 సార్లు పక్కన పెట్టేసుకుందాము. ఒకసారి కడిగాను అనుకుంటున్నారేమో, 3 సార్లు కడిగానండి. నీట్ గా కడిగిన తర్వాత అట్లా వేరే బౌల్లో వేసుకొని ఈరోజు మనం చికెన్ సెమీ గ్రేవీ వండుతున్నామండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ వాష్ చేసుకున్న చికెన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొబ్బరి పేస్ట్, సాల్ట్, 2 స్పూన్స్ కారము, గరం మసాలా, ఇది నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా, కాస్త ఆయిల్ వేసి బాగా చేతులతో బాగా అన్ని ముక్కలకి పట్టేలాగా పట్టించుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చండి బ్రౌన్ ఆనియన్స్ అస్సలు మర్చిపోకండి. డెఫినెట్ గా వంటలో వేయాలి. అది లేకుండా ఒకసారి వండి చూడండి, దానికి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకొక ఇక్కడ పచ్చిమిర్చి ఉల్లిపాయ కనిపిస్తుంది కదా, ఎందుకు అనుకుంటున్నారా? సాకు. నెక్స్ట్ బాణీ పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ మ్యాగ్నేట్ చేసింది, అది దాంట్లో డైరెక్ట్ గా వేసేయడం. ఇంకేం చేసేది లేదు. ఇందాక పచ్చిమిర్చి చెప్పలేదు, పచ్చిమిర్చి ఎవరిష్టం వాళ్ళండి, వేసుకోండి. నాకు కర్రీలో పచ్చిమిర్చి తినడం ఇష్టం, అందుకని ఏ కర్రీ చేసినా పచ్చిమిర్చి వేస్తుంటాను, డైరెక్ట్ గా తినేస్తుంటా. లిడ్ పెట్టేసిన తర్వాత ఒక 5 minutes లో లైట్ గా వాటర్ బయటికి రావడం మీరు గమనిస్తారు. మళ్ళీ కాస్త అటు ఇటు మాడిపోకుండా తిప్పేసి మళ్ళీ లిడ్ పెట్టేస్తాం. మళ్ళీ చూసారా ఎంత వాటర్ వచ్చిందో. మన కస్తూరి మెత్తి, కరివేపాకు, కొత్తిమీర 3 వేసేసుకొని అట్లా తిప్పేసుకొని మళ్ళీ లిడ్ పెట్టేసుకుందాము. ఇది సెమీ గ్రేవీ కాబట్టి నేను అసలు వాటర్ వేయట్లేదు. మీకు గనక వండడం సిమ్ లో పెట్టి లిడ్ సరిగ్గా పెట్టకుండా ఉంటే కొంచెం ఇంకా గ్రేవీ తగ్గిద్ది. మీరు కావాలంటే కాస్త వాటర్ వేసుకోండి. నేనైతే వాటర్ వేయలేదు. నాకు చికెన్ లో ఎగ్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. బాయిల్డ్ ఎగ్స్. చికెన్ పులుసులో కంటే కూడా ఇట్లా సెమీ గ్రేవీ, తక్కువ గ్రేవీతో చేస్తుంటాం కదా ఫ్రై టైప్ లో, అలా గ్రేవీస్ లో చేస్తుంటాను. డెఫినెట్ గా నాకు చికెన్ విత్ ఎగ్ కాంబినేషన్ చాలా ఇష్టం. నాకైతే చికెన్ రెడీ అయిపోయింది. చూసారు ఎంత ఈజీ అంటే చాలా సింపుల్, ఈజీ, టేస్టీగా కూడా ఉంటది. మనం సర్వింగ్ బౌల్ లో తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఓకే, చూసంటే ఎంత టెంప్టింగ్ గా ఉందో కర్రీ. ఇది వచ్చేసి రైస్ కి పెట్టుకున్నానండి. రైస్ కి నేనేమి చేయలేదు, కాస్త ఆనియన్స్ కూడా ఎక్కువ వేపలేదు, మామూలుగా ఫ్లేవర్డ్ కాస్త ఆయిల్ వేసి మన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, బిర్యానీ ఆకు అన్ని వేసుకొని సాల్ట్ వేసి మూత పెట్టేసాను. అవి ఉడికిన తర్వాత రైస్ వేసుకున్నాను, అంతే. ఫ్లేవర్డ్ రైస్ అనమాట, ఏం లేదు. కొంచెం మసాలా ఫ్లేవర్ అది ఉండిద్ది. ఎక్కువ హంగామాలు చేయకుండా లైట్ గా, అప్పటికే టైం చాలా అయిపోయింది, అందుకని లైట్ గా సింపుల్ గా వండాను. కానీ టేస్ట్ అయితే అదిరిపోద్ది. నేను చెప్పినట్టు చెయ్యండి, నెక్స్ట్ లెవెల్ అనమాట. హోటల్ టేస్ట్ చూస్తారు మీరు. సింపుల్ గానే ఉండింది, దాంట్లో ఏముంది అంత సీన్ ఉండదు అని అనుకోకండి. మీరు ట్రై చెయ్యండి, బాగోపోతే అప్పుడని. ఇంకా టైం టు ఈట్ అనమాట, వచ్చేసింది తినే ఘట్టం. వావ్, సూపర్ అంటే సూపర్, అదిరిపోయింది. నేను చెప్పడం కాదు, నిజంగా అదిరిపోయింది. అసలు చూస్తుంటే మీ నాలుకలో నుంచి వాటర్ రావట్లేదా? వావ్ వావ్. ఈ రెసిపీకి వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ అండ్ మసాలా పౌడర్ అండి. నేను బయట మార్కెట్ లో దొరికిన మసాలా పౌడర్ అసలు వేయలేదు, ఇంట్లో వేసింది. అది మామూలుగా మనం ధనియాలు, చెక్క, లవంగాలు వాటితో చేస్తాం కదా, అదే పౌడర్. చాలా బాగుండిద్ది. ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.